ఎక్కడ బ్రేక్ లేకుండా నిరంతరంగా ఊతున్నారు. ఒక్కసారి పేరు మరి ఎందుకంటే చాలా అద్భుతంగా వాయించాడు. సన్నాయి మేళం పాట పాడాలంటే ఎంతో నైపుణ్యం కావాలి. అన్న నిజంగా చాలా అద్భుతంగా వాడుతున్నారు. ఈ పాటలు వింటుంటే మాకు శరీరంలో ఉన్నటువంటి అన్ని నాడులు కూడా ఒక అద్భుతమైన లయబద్ధంగా కలుగుతున్నాయి. మీరు ఎంత సాధన చేస్తారు? ఎన్ని నెలల నుంచి నేర్చుకున్నారు? మీరు ఇది ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? 10 సంవత్సరాలు. మీరు ఆపకుండా ఎట్లా వాయించగలుగుతున్నారు? ఆపకుండా అంటే నుంచి బయటకు రావు సార్, బయట తీసుకోవాలి అలా అయ్యా, బయట గోడ తీసుకోవాలని బయటకు వాళ్ళ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కడేకల్ సార్, కడేకల్. ఇప్పుడు మీరు ఇది వాయిస్తున్నారు కదా, ఇప్పుడు మీకున్న ఈ వాద్యాలను ఏమంటారు? వీటిని అన్నింటినీ సున్నాయి మేళం సార్, సున్నాయి మేళం. ఎంతమంది టీం ఉన్నారు మీరు? టీం 10 మంది సార్. మొత్తం ఇక్కడ ఖమ్మం నుంచి వచ్చారా? సరే, ఇక్కడ మనం కూడా ఇక్కడ స్టెప్పులు చూస్తున్నారు కూడా చాలా బద్ధంగా, ఒక లయబద్ధంగా ఉంటుంది. అక్కడ డప్పు చప్పులకు అనుగుణంగా ఇక్కడ ఈ స్టెప్పులు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు. అన్న, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఆదిలాబాద్ నుంచి వచ్చినాం. ఇంద్రవెల్లి మండల్, ఇంద్రవెల్లి గ్రామం నుంచి వచ్చినాం. ఇప్పుడు ఈ నృత్యాలను ఏమంటారు మీరు? ఇది గోండి రేలా ధూమ్ధామ్ డెంసా, గోండి రేలా ధూమ్ధామ్ డెంసా, గోండి రేలా ధూమ్ధామ్ డెంసా. అయితే ఇది మా తాత ముత్తాతల నుంచి మేము చేసుకొస్తున్నాం. అయితే ఈసారి మనకు మేడారం జాతరకి యావత్ తెలంగాణ కాకుండా విదేశాల నుంచి, ఆస్ట్రేలియా, లండన్ నుంచి కళాకారులు పిలిపించారు. అయితే మనం కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని కళాకారులు వచ్చి మన సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను యావత్ ప్రపంచానికి తెలియాలి అని ఈ గవర్నమెంట్ మనకు చాలా మంది కళాకారులను పిలిపించి ప్రోగ్రామ్ చేపించింది. మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మొత్తం రాష్ట్రం నలుమూలల నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని ఆదివాసీ గిరిజన సాంప్రదాయ నృత్యాలు అలాగే వాయిద్యాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా అద్భుతంగా వాయిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ఆదివాసీ సమ్మేళనంగా కూడా దీన్ని గమనించవచ్చు. 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఇప్పటికీ రాష్ట్రంలోని సంస్కృతి సాంప్రదాయాలే కాదు, ఆదివాసీ అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కళాకారులు కూడా మేడారం వచ్చి కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగానే ఆవిష్కరించవచ్చు. ఇప్పటికీ సీతక్క కూడా, మంత్రి సీతక్క కూడా అనేక సాంప్రదాయాల్ని కూడా సమ్మిళితం చేసేటువంటి దానిలో భాగంగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతి సాంప్రదాయాల్ని కూడా ప్రతిబింబించేటువంటి విధంగా ఉంటుంది. ఒక్కసారి మనం మాట్లాడదాము, ఎట్లాంటి వాతావరణం ఉంటుంది ఒకసారి మనం ఇక్కడ. బ్రదర్, ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దీని లక్ష్యం ఏ లక్ష్యం మీద చేస్తున్నారు? అందరి జాతులను ఒకే దగ్గర సమ్మేళనం చేయడానికి మేము ట్రైబల్ వెల్ఫేర్ తరఫున ఈ ట్రూప్స్ అందరినీ పిలిపించడం జరిగింది. ఇక్కడి నుంచే కాదండి, మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ఏదైతే ఆదివాసీ గిరిజనులు ఉన్నారో వాళ్ళ కళా బృందాన్ని ఇక్కడ వచ్చి కళా బృందం మార్పిడి చేయడానికి వాళ్ళని పిలిపించడం జరిగింది. మొత్తం ఎంతమంది కళాకారులు ప్లస్ ఎన్ని రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు? ఎన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఇందులో పాల్గొన్నాయి? దాదాపు 450 దాకా నుంచి 500 వరకు కళాకారులు ఉన్నారండి. ఒక ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కళాకారులను పిలిపించాం. ఓకే, అక్కడ జెండాలు కూడా ఉన్నాయి కదా, జెండాల యొక్క సింబల్ ఏంటది? అది ఇలవేల్పులదండి, అమ్మవారిది. ఇలవేల్పులను సమర్పించడం, సమర్పించడానికి మొక్కులు సమర్పించడానికి ఇలవేల్పుల ద్వారా తీసుకురావడం జరిగింది. ఓకే, మీ వేషధారణ ఏ వేషధారణ మీది? విశ్వామిత్రుడు. ఓకే, మీదమ్మా? రాణి వేష. మీది? రాణి. మీదన్నా? సత్వసింగ్ రాజా. ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? మస్తు అనిపిస్తుంది. ఎప్పుడైనా చూసారా ఇంత మంది సమ్మేళనం అంతా? ఫస్ట్ టైం వస్తున్నా, ఇదే ఫస్ట్ టైం. మంచిగా అనిపిస్తుంది, అంతా హ్యాపీగా ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పటి వరకు సంస్కృతి సాంప్రదాయాలు అడగంటిపోతున్నాయి, కానీ ఇట్లాంటి కళల ద్వారా మళ్ళీ పునర్జీవం అవుతున్నాయి. దీన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇట్లాంటివి ఇంకా చాలా రావాలి. ఇట్లాంటివి వస్తేనే మళ్ళీ వచ్చే తరాలందరికీ ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఇట్లాంటివి ఇంకా రావాలి బయటికి.
నిజంగా సంస్కృతి సంప్రదాయాలు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చూసినా కానీ ఆ భక్తుల కోలాటం, ఆ సందడి వాతావరణము, సంస్కృతి సమ్మేళనంలో మినిమం ఉన్నటువంటి నేపథ్యంలో మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఒక సందోహము, కోలాహలం మాత్రం మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కల్చరల్ మార్పిడి కూడా మనకు కలవాలి. సంస్కృతి సంప్రదాయాలు ఏకం కావాలి. ఇక్కడ రాష్ట్రం నుండి కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కళలు, ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు కూడా ఉండాలన్నటువంటి పరిస్థితులు ఆ తర్వాత విశ్వవ్యాప్తమైనటువంటి ఆ కళలకు మంచి ఆధ్యాత్మిక వాతావరణం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇది ఆధ్యాత్మికం కాదు, ప్రకృతి జీవనాన్ని ప్రతిబింబించేటువంటి తత్వం అన్నది కూడా మొత్తం ఎక్కడి నుంచి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకున్నారు కదా, అమ్మవారి గద్దెల మీదకి వచ్చిన తర్వాత అన్ని జాతులు ఒక దగ్గర రావాలనేది కాన్సెప్ట్. ఇవన్నీ విలువైపు దేవుళ్ళన్నీ ఒక దగ్గరికి వచ్చి సమగ్ర దర్శనం చేసుకొని పెద్దలు వచ్చి దర్శనం చేసుకునే దానికి విలువైపు దేవుళ్ళు అన్నారు వచ్చారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మా మంచి డాన్స్ చేస్తున్నారు, ఒక ఉత్సాహపూర్ణమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? ఇది ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? మేము 6 years నుంచి చిన్నప్పటి నుంచి మా తరతరాలు తాతవాళ్ళు నేర్పించారు. మా ప్రకృతి పరివారణ, మా సాంప్రదాయం ఎలా ఉండాలి అనేది మా పుట్టుకతోనే వస్తుంది. మీరు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, అంత ఒక లయబద్ధంగా ఉంటుంది. అంటే మీ తరతల నుంచి అవే స్టెప్ వస్తున్నాయా, లేకపోతే కొత్త సందర్భాన్ని బట్టి వేస్తారా? మేము ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం కొత్త కొత్త స్టెప్పులు రోజు 4 రోజులు ఉంటాం. మేము ఇక్కడ వచ్చి 4 రోజులు కొత్త కొత్త వేషధారణలతో కలుసుకొని మంచిగా నృత్యం చేసి ప్రదర్శిస్తాం. అనిపిస్తుంది. ఓకే, నిజంగా చూడొచ్చు, ఎక్కడ చూసినా ఆ మేళ తాళాలు ఒకవైపు, అలాగే వారి యొక్క అడుగు చప్పుళ్ళు ఒకవైపు ఒక లయబద్ధంగా వేస్తుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంతటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కృతం కావడం కోసం అమ్మవార్లు గద్దెల మీదకి కొలువు తీరినటువంటి నేపథ్యంలో అమ్మవారిని కూడా ఒక ప్రసన్నం చేసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కూడా అమ్మవారి దగ్గర ప్రదర్శించడం వల్ల కూడా తమ భక్తి భావాల్ని చాటుకుంటున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక్కరు కాదు, దాదాపు 250కి పైగా ఇక్కడ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ వస్తుంది. ఒక కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా భక్తులు తండోపతండాలుగా లక్షలాది మంది, కోట్లాది మంది వస్తున్నారు. వీరందరినీ అలరించడానికి కూడా ఇంతటి అద్భుతమైనటువంటి వాయిద్యాలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరికొంతమంది కూడా చూడొచ్చు, అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళడానికి కూడా సుదూర ప్రాంతాల నుండి వచ్చారు. ఇక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అలాగే ఒరిస్సా లాంటి ప్రాంతాల నుండి కూడా ఆదివాసీలు వచ్చి ఇక్కడ వారి యొక్క వారి పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక్కొక్కరు కూడా ఇది చాలా ఇంకా అద్భుతమైనటువంటి ప్రాచీన వాయిద్యము. ఒక్కసారి చూద్దాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. వాయించండి అన్న. ఎందుకంటే ఇది సున్నితమైనటువంటి వాయిద్యం, ఇది కూర్చొని వాయించేది. ನೀರು ಮೇಘದ ಚಾರಿಗೆ ಗಾಡ, ನೀರು ಮೇಘದಾರಿಗೆ ನೀರು ಮೇಘದ ಚಾರಿಗೆ ಗಾಡ, ನೀರು ಮೇಘದಾರಿಗೆ ನೀರು ಮೇಘಚಾರಿಗೆ ಗಾಡ, ನೀರು ಮೇಘದಾರಿಗೆ ರಾಜ, ನೀರು ಮೇಘಚಾರಿಗೆ ಗಾಡ, ನೀರು ಮೇಘದಾರಿಗೆ ನೀರು ಮೇಘಚಾರಿಗೆ ರಾಜ, ನೀರು ಮೇಘಚಾರಿಗೆ ಬರಾಗೆ ಬರ್ಸಾನೋ ರೇ ತಾಪೆಗೆ ದಾರಿಗೆ ಜಯ, ಬಾರಾಗೆ ಬರ್ಸಾನೋ ರೇ ತಾಪೆಗೆ ದಾರಿಗೆ ಜಯ, ಬಾರಾಗೆ ಬರ್ಸಾನೋ ರೇ ತಾಪೆಗೆ ದಾರಿಗೆ ಜಯ, ರಾಜ ಬಾರಾಗೆ ಬರ್ಸಾನೋ ರೇ ತಾಪೆಗೆ ದಾರಿಗೆ ಜಯ, ಬಾರಾಗೆ ಬರ್ಸಾನೋ ರೇ ತಾಪೆಗೆ ದಾರಿಗೆ
ತಪ್ಪೆಗೆದೆ ದಾರಿನ ತಾರೆ ಕೈ ದೂನೆಗ ಸೋರುಗ ಗಾಡ ತಪ್ಪೆಗೆದೆ ದಾರಿನ ತಾರೆ ಕೈ ದೂನೆಗ ಸೋರುಗ ಬಾ ತಪ್ಪೆಗೆದೆ ದಾರಿನ ತಾರೆ ಕೈ ಹಾಯ್ ದೇವರ ಪೋಡೆಗೆದೆ ಎರ್ರಗ ಗಾಡ ನಾತ ಪೋಡೆಗೆದೆ ಎರ್ರಗ ಗಾಡ ನಾತ ఈ వాయిద్యం పేరు ఏం పేరు? కిక్రి కిక్రి డాక్కి. మీరు ఏ భాషలో పాడుతున్నారు పాట? గొండం తోటి. గొండం. ఏ ఏ ఏ ప్రాంతం మీది? ఎక్కడి నుంచి వచ్చారు? మేము కమరంభీమి డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్. ఆసిఫాబాద్ జిల్లా అండి మాది. మేము తోటి దగ్గరకు సంబంధించిన వాళ్ళము. పీవీటీజీ దగ్గర నుంచి తోటి దగ్గర నుంచి సంబంధించిన వాళ్ళం మేము. దీంతో మేము కథలు చెప్తా ఉంటాం. కథలు చెప్తూ దీంతో పాటలు పాడుతూ రాజగోడ వాళ్ళ దగ్గర, తర్వాత కొలంస్ దగ్గర తీసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని స్వీకరిస్తూనే మా జీవనాన్ని సాగిస్తూ ఉంటాం. మనం చూడొచ్చు ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి కూడా ఇక్కడ ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో మాత్రం ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా మేడ తాళాలతో వెళ్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సాంప్రదాయాన్ని కూడా ఒక లయబద్ధంగా వారి భావాన్ని, జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా మేడ తాళాలు ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఈ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించాలంటే ఆ జీవన విధానాన్ని కూడా కూడా లయబద్ధంగా కూడా చెప్తున్నారు. చాలా ఆటలలో కూడా చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పరిస్థితుల్లో కూడా మనం ఈ సంస్కృతి సాంప్రదాయాలతో చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు సన్నాయి మేళాలు, అలాగే ఆ డబ్బు చప్పులు కూడా ఎంతో ఆధ్యాత్మికంగా రక్తి కట్టించే విధంగానే ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు. ఇంకా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణ మనం కనిపించవచ్చు. ఇక్కడ డబ్బు చప్పులు కూడా ఏది గురైందన్నా తేనెపుట. అడవులలో పుట్టతేనె తీసుకొస్తారా? పుట్టతేనె తీసుకోవడానికి ఇది పుట్ట తేనె, చెట్టు తేనె, మామూలుగా మన చెట్లలో ఉండే తేనె తీసుకొస్తాం. ఇప్పుడు మీ వేషధారణలో ఉన్నటువంటి వృత్తిని ఏమంటారు? మా పూర్వీకుల నుంచి ఇలాగే వేసుకుని ఉంటారు. చెంచు. వీళ్ళప్పుడు బాణాలు ఇవన్నీ ఒక్కసారి మనం చూడొచ్చు. ఒక బాణం ఇది చూడొచ్చు, చాలా షార్ప్ గా ఉంటుంది. ఒక్కసారి బాణాన్ని ఎక్కువ పెట్టారంటే ఎంత దూరమైనా వెళ్లే విధంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఒక షార్ప్నెస్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ అమ్మవారి దర్శనాన్ని కూడా చేసుకోవడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడైనా సరే ఆదివాసీ సాంప్రదాయాల నృత్యాలతోటి కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం. అమ్మవారి ముందు కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇట్లాంటి వాతావరణం ఎక్కడైనా కనిపిస్తుందంటే ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర కూడా భక్తజన సందోహం నడుమ అమ్మవార్లను దర్శించుకోవడానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సాంప్రదాయ నృత్యాలు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక కళాకృతులు కూడా అలరించనున్నాయి. ఈ అలరించుడు అనేది కూడా ఎంతో అద్భుతమైనటువంటి విధంగా చూడొచ్చు. మనం ప్రస్తుతానికి ఒక్కసారి చూడొచ్చు. ఒక లైన్ ఇక్కడ నుండి లైన్ ఫార్మేషన్ చేస్తుంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ఒక్కొక్కరి సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రతిబింబించే విధంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వారి ప్రదర్శనలు కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఒక్కొక్కరి వేషధారణ కూడా చాలా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇక్కడ వీళ్ళ యొక్క సాంప్రదాయాలు ఇక్కడ ఏమంటారో చూద్దాం. ఒక్కసారి మనం ఒక్కసారి చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? छत्तीसगढ़ बस्तर जगदलपुर से आए हैं सर। ఈ సాంప్రదాయాన్ని ఏమంటారు? ये दुआ मड़ी नाचा। మీ వృత్తి ఏంటి? आप क्या करते? मैं टीचर हूँ, टीचर। సాంప్రదాయాలు కూడా పూసలు, డప్పు చప్పులు కూడా ఎంతో అద్భుతంగా ఉంటున్నాయి. ఇక్కడ అన్ని రకాల వస్త్రధారణ కూడా చాలా అద్భుతంగా ఉంటున్న నేపథ్యంలో కూడా ఇక్కడ భక్తులను అలరించడమే కాకుండా ఈ సాంప్రదాయాలు కూడా మనల్ని అలరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా కానీ
ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు? కాన్సెప్ట్ ఏంటి? మనము ఈ సమ్మక్క జాతర నృత్య నివేదన అని చేస్తాం. అంటే మన రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ కళాకారులు 250 మంది, అట్లనే ఇతర రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి ఒక 200 మంది, వీళ్ళందరితోటి నృత్య నివేదన అని చేస్తామన్నమాట. సో నృత్య నివేదనతో పాటు ఇలవేల్పులు అని ఉంటారు. ఇలవేల్పులు అంటే సమ్మక్క కూడా ఒక ఇలవేల్పు. ఇతర ఇలవేల్పులు ఆమె దర్శనానికి వస్తారు, భేటీ అని అంటాం. ఆ భేటీకి వస్తున్న సందర్భం అన్నమాట ఇది. ఇప్పుడు ఆదివాసీ కళలు అంతరించిపోతున్నటువంటి పరిసర ప్రాంత సమయంలో ఇప్పుడు మీరు దీన్ని పునరుజ్జీవింపజేయడానికి ఉంటుంది. ఇంకా ఈ జనజీవనంలో ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా కొనసాగాలంటే ఇంకా అది అందరూ కొంత ఆసక్తి చూపిస్తున్నారా వాళ్ళ కొత్త వాళ్ళు? ఎస్, తప్పకుండా. మేము మ్యూజియం దగ్గర, ట్రైబల్ మ్యూజియం దగ్గర రోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడికి కొన్ని వేల మంది నిల్చోవడానికి స్థలం లేనంత మంది వస్తున్నారు. కాబట్టి అరుదైన ఆదివాసీ కళలు ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు తెలుస్తున్నది కాబట్టి ఆదరణ చాలా ఉంది. ఇది ఒక సందర్భం కాబట్టి సందర్భం ద్వారా అందరికీ తెలియజెప్తున్నాం అన్నమాట. ఓకే, సినిమా పాటలకు సినిమాలకి ఆకర్షించుతున్నారు. దానికి దీనికి ఉన్నటువంటి ఆదరణ రోజు ఎట్లా పెరుగుతుంది? సినిమాల్లో కూడా ఈ మధ్య మీరు చూడొచ్చు. ప్రత్యేకంగా ఇప్పుడు ఒక బాహుబలి సినిమా వచ్చింది. బాహుబలి సినిమాలో కూడా మా కోటు కళారూపం గుస్సాడి, దండారి అనే నృత్యం, అట్లనే కోయ నృత్యాలు కూడా ప్రదర్శనకు నోచుకుంటున్నాయి. కాబట్టి ఇప్పుడిప్పుడు అన్ని సినిమాల్లో కూడా ప్రత్యేక ఆకర్షణగా మా నృత్యాలు నోచుకుంటున్నాయి. కాబట్టి ఆదరణ లభిస్తున్నది. నిజంగా ఒక నృత్య నివేదన కార్యక్రమంగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎప్పుడు చూసినా గానీ అమ్మవారిని దర్శనానికి వచ్చేటప్పుడు కూడా ఈ సాంప్రదాయ నృత్యాలతో రావడం కూడా తమ కళకు ఒక అరుదైన గౌరవంగా కూడా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. రాను రాను కళలకు ప్రాచుర్యం పెరుగుతుంది, ప్రాశస్త్యం పెరుగుతుంది. కళలను జీవింపజేయడానికి కూడా ఒక ప్రణాళికలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతటి ఒక అద్భుతమైనటువంటి కళలను సజీవంగా ఉంచాలనే లక్ష్యంతో ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ కళల యొక్క ప్రదర్శనలు ఇక్కడ నిజంగా అద్భుతమైనటువంటి వాతావరణం. ఇప్పటి వరకు సినిమా పాటలకు ఉన్నటువంటి లేని క్రేజ్ కూడా ఇట్లాంటి నృత్యాలకు వస్తుంది. నిజంగా మీరు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా ఎంత వినూత్నంగా, ఎంత అత్యద్భుతంగా ఉంది. ఎందుకంటే అంతరించిపోతున్న గిరిజన కళలన్నింటినీ కూడా అంతరించిపోకుండా కాపాడడానికి గిరిజన సంక్షేమ శాఖ వారు ఇలాంటి కళాభిషేకం దేవుడికి చేయడం అనేది నిజంగా అద్భుతమని చెప్పుకోవాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.